త్రేతాయుగం ఆఖరికి వచ్చేసింది. రాముడు తన మానవ అవతారాన్ని ముగించాలి. కానీ ఇక్కడ ఒక చిక్కు ఎదురైంది. రాముడి అవతారాన్ని ముగించడానికి వచ్చిన యమధర్మరాజును హనుమాన్ అడ్డుకుంటున్నాడు. రాముడిపై ఈగ కూడా వాలనీయకుండా చూసుకునే హనుమాన్ యముడి యమపాశాన్ని ఎలా వాలనిస్తాడు? హనుమాన్ తన పక్కనున్నంత కాలం మానవ అవతారాన్ని ముగించలేనని రాముడికి అర్థమవుతుంది. దానితో హనుమాన్ని డైవర్ట్ చేయడానికి రాముడు ఒక ప్లాన్ వేస్తాడు. రాముడు తన ఉంగరాన్ని పగుళ్ళు ఉన్న భూమిలో పడేస్తాడు. హనుమాన్ని పిలిచి ఆ ఉంగరాన్ని తీసుకురా అంటాడు. హనుమాన్ ఈగ సైజులోకి మారిపోయి ఆ పగుల్లోకి వెళ్తాడు. అలా ఉంగరాన్ని వెతుకుతూ నాగలోకానికి చేరుకుంటాడు. హనుమాన్ని సర్పల్ రాజు అయిన వాసుకి చూసి తను వెతుకుతున్న ఉంగరాన్ని ఎక్కడుందో చూపిస్తా అని కుప్పలు కుప్పలుగా ఉంగరాలు పడి ఉన్న చోటికి తీసుకెళ్తాడు. ఆ ఉంగరాలలో రాముడి ఉంగరం ఎక్కడ ఉందని హనుమాన్ వెతకడం ప్రారంభిస్తాడు. ఏ ఉంగరం చూసినా రాముడి ఉంగరంలానే కనిపిస్తుంది. కాసేపటికి హనుమానికి అర్థమవుతుంది అక్కడ ఉన్నవన్నీ రాముడి ఉంగరాలే అని. ఇప్పుడు రాముడి దగ్గరికి ఏ ఉంగరం తీసుకెళ్ళాలి? ఒకరోజు యమధర్మరాజు రాముడితో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి వస్తాడు. అప్పుడు యముడు ఒక మాట తీసుకుంటాడు. ఎవరైనా మన మాటల మధ్య వస్తే వారికి మరణశిక్ష విధించాలి అని అడుగుతాడు. దానికి రాముడు ఒప్పుకొని యముడు ఈ గది నుండి బయటికి వెళ్ళేంత వరకు లోపలికి ఎవరిని రానివ్వకుండా లక్ష్మణ్ని చూసుకోమంటాడు. లక్ష్మణుడు బయట కాపలగా కాస్తాడు. ఒక కోపిష్ఠుడు అయిన దుర్వాస అనే ముని రాముని కలవడానికి లోపలికి అనుమతించమని అంటాడు. దానికి లక్ష్మణుడు ఒప్పుకోడు. ఆ మునికి ఫుల్గా కోపం వచ్చి ఇప్పుడు నన్ను లోపలికి అనుమతించలేకపోతే ఈ అయోధ్య మొత్తాన్ని శపించి బూడిద చేస్తా అని అంటాడు. లోపలికి వెళ్తే రాముడి చేత మరణశిక్ష అని తెలిసి కూడా అయోధ్య ప్రజల క్షేమం కోసం లక్ష్మణుడు తన ప్రాణాన్ని లెక్క చేయకుండా లోపలికి వెళ్ళి దుర్వాస్ ముని రాముడికి తెలియజేశాడు. లక్ష్మణుని చూసి యముడు మాయమైపోతాడు. రాముడు మాట ఇచ్చాడు. మాటల మధ్య ఎవరు వచ్చినా వారికి మరణశిక్ష ఇస్తానని. ఇప్పుడు రాముడికి ఏం చేయాలో అర్థం కాక వశిష్ఠుడిని సహాయం అడుగుతాడు. ఇప్పుడు నీ పక్కనే లక్ష్మణుడు నీకు దూరంగా ఉంటే అది మరణంతో సమానం రామా అని అంటాడు. అందుకే అయోధ్యకి దూరంగా ఉండమని అంటాడు. ఇదంతా చూసిన హనుమాన్ చాలా బాధపడుతూ ఉంటాడు. నేను ఇక్కడ నుంచి వెళ్ళకుండా ఉంటే ఇదంతా జరగకపోయేది కదా అని బాధపడుతూ ఉంటాడు. విష్ణు రూపంలోకి మారిన రాముడు అక్కడికి వచ్చి, హనుమా, ఇందులో తప్పేమీ లేదు. ఇది అంతా జరగాల్సిందే. నువ్వేం చేసినా జరిగిన దాన్ని మార్చలేమని అంటాడు. ప్రభువు, నేను కూడా మీతో పాటే మీ దగ్గరికి వస్తాను అని అనగా, లేదు హనుమా, నీలాంటి భక్తుడు ఈ భూమి మీద ఉండి ధర్మరక్షణ చేయాలి. నువ్వు ఎప్పటికీ చిరంజీవిగా ఉండి ప్రజల్ని కాపాడు అంటాడు. సరే, మీ ఆజ్ఞ అని హనుమాన్ ఆ ఉంగరాన్ని తన వేలికి పెట్టుకుని హిమాలయాల్లో రామనామాన్ని జపిస్తాడు. ఇప్పటికీ మన హనుమాన్ రామనామాన్ని ఎవరు జపించినా ఆయన అనుగ్రహాన్ని మనకిస్తూ మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఇది రాముడు మరియు లక్ష్మణుని మరణం.